మార్క్స్ వార్త 4వ అధ్యాయము 24 వచ్చిన ఎవరైనా చదవనమ్మా దయచేసి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న పరిశుద్ధుడు మా తండ్రి, ఇంకా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకే మీకు కృతజ్ఞత స్తుతులనైనా. మా జీవితకాలం మీ యందు భయభక్తులు కలిగి మేము జీవించడానికి మాకు నేర్పించండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు చెప్తున్నట్టు మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త చూసుకోండి. నాడు వాళ్ళకు నేడు మాకు మా తర్వాత వారికి జాగ్రత్త అంటాం చాలా ముఖ్యం నైనా. అనేక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేము వాక్య విషయంలో అజాగ్రత్తగా ఉంటాం తండ్రి. కనుక మేము జాగ్రత్త ఉండగలుగుటకు సహాయం చేయండి. కేవలం వాక్యం చదివేవారం, వినేవారం, చెప్పేవారంగా కాకుండా వాక్య ప్రకారంగా జీవించగలిగే మనసు మా అందరికీ దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామన మన తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తునామ కృతజ్ఞత స్తుతులు. క్రీస్తునామ శుభములు, వందనాలు. మనం చాలా తెలుసు, చాలాసార్లు విని ఉంటాం. ఏమనంటే 7 ఏళ్ళు శ్రమలు. ఈ 7 ఏళ్ళు శ్రమలు కూడా ఎవరికంటే క్రైస్తవులు కాదు. ఈ బోధను ఎవరు ప్రవేశపెట్టారో క్రైస్తవ సమాజానికి తెలియదు. కానీ ఈ బోధను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. 100 మందిట్లో 70% కంటే ఎక్కువనే ఉంటారు ఆ బోధన ఇష్టపడే వాళ్ళు. 7 ఏళ్ళు శ్రమలు. ఎవరికి 7 ఏళ్ళు శ్రమలు అంటే క్రైస్తవులకు కాదు, క్రీస్తును నమ్మని వారికి శ్రమలు. ఎక్కడ? భూమి మీద 7 ఏళ్ళు శ్రమలు. యేసుప్రభు రెండోసారి వచ్చి తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి విందు. ఇక్కడ విందే, అక్కడ విందే కావాలంటే వీళ్ళకి. నిజంగా 7 ఏళ్ళ శ్రమలని బైబిల్లో మనకి ఎక్కడ దేవుడు రాయించాడా? క్రైస్తవులకు నిజంగా విందు ఉందా? ఒకవేళ విందు ఉంటే ఏంతో పెడతాడు తిండి మనకైనా? ఇక్కడనే రకరకాల తిండి తింటున్నాం మనం, ఎన్నో వెరైటీస్. ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ విందు అనేది మనకేమీ ఉండదు. మళ్ళీ 7 ఏళ్ళు శ్రమలు ఏంది, 7 ఏళ్ళ విందు ఏంది? అది కూడా నమ్మని వారికంట. అంటే క్రైస్తవులకు శ్రమలు లేవు అంటే శ్రమలు లేవు. ఇప్పుడు క్రైస్తవులకు శ్రమలు లేవు, హ్యాపీ. మనం క్రైస్తవులం అంటే చాలా హాయిగా ఉండొచ్చు. 3 పువ్వులు 6 కాయలు మన జీవితం అనుకున్నట్టు ఉంటుంది ఇలా బోధ. మళ్ళీ ఈ బోధకి చాలామంది అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే బాగుంటుంది అది వినటానికి, మనసుకు హాయిగా ఉంటుంది. 7 ఏళ్ళు శ్రమలు క్రైస్తవేత్తలకు, ప్రభుని నమ్మని వారికి. నమ్మిన వారికి మాత్రము ఇక్కడ నెమ్మదిగానే ఉంటుంది, సుఖంగానే ఉంటారు. మీదకి వెళ్తారు, పరదేశకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మధ్యాకాశములు కూడా ఏముంటుంది వాళ్ళకంటే సుఖంగా ఉంటారు. అక్కడ విందు ఉంటుంది. 7 ఏళ్ళు వాళ్ళకి విందే, తినటమే, తినటం. ఇక్కడ హాయిగా ఉంటారు, అక్కడ హాయిగా ఉంటారు. అంటే క్రైస్తవునికి టోటల్ ఒక మాట చెప్పాలంటే క్రైస్తవులకు శ్రమలు లేవు అని ఉంది బోధాలది. ఈ కేటగిరీ చెందిన వాళ్ళు, ఈ బోధన ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. కొన్ని ఫారెస్ట్ ఏరియాలకు వెళ్తాం మనం, అక్కడ గైడ్స్ ఉంటారు మనం తీసుకెళ్ళటానికి. ఆ ప్రాంతం అంతా చూపి తింపటానికి కొంతమంది ఉంటారు అక్కడ పర్సన్స్. వాళ్ళ త్రూ పోవాలి మనం. అన్ని చోట్ల చూసి ఎక్కడ ప్రమాదమైన చోటో, ఎక్కడ క్రూరమైన మృగాలు ఉంటాయో, ఎక్కడ మనకు కీడో, ఎక్కడ మనకు మేలో అనేసి అవన్నీ వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళన్నీ సెర్చ్ చేస్తారు. కనుక మనం జాగ్రత్త తీసుకెళ్ళి చూపెట్టాల్సిన చూపెట్టి తిరిగి తీసుకొస్తారు. మీతో సంబంధం లేదు, మాకే పోతామంటే తిరిగి వెనుక రామల్ల. అందుకే వాళ్ళు ఉన్నారు, గైడ్స్ పెట్టారు వాళ్ళు చూపెట్టడానికి. మనకి ఎంత జాగ్రత్త తీసుకుని ప్రభుత్వం, దేవుడు 66 పుస్తకాలు మన చేతికి అందించిన తర్వాత కూడా అపవాది తప్పుడు బోధను ప్రవేశపెట్టింది మనలోకి. తిండి మీద ఎంతో జాగ్రత్త ఉంది మనకి, ధరించే బట్టల మీద ఎంతో జాగ్రత్త ఉంది మనకి, జీవితం మీద, భవిష్యత్తు గురించి, మన పిల్లల గురించి ఏంది బాగానే ఉంది, అది తప్పని దేవుడు అనట్లేదు. అన్నిటి మీద జాగ్రత్త ఉన్న మనకి మన బ్రతుకు మార్చే, జీవితాలు మార్చి, నరకాన్ని తప్పించి పరలోకాన్ని తీసుకెళ్లే దేవుడి మాటల మీద, సాక్షాత్తు దేవుని మనసులో వచ్చిన మాటల మీద, వాక్యం మీద ఎందుకు లేదు? అంతగా పట్టించుకోం మనం. కేవలం నమ్మితే, బ్యాప్టిజం తీసుకుంటే, బోధలు వచ్చి బోధ చేస్తే, సేవకుడిగా ఉంటే దేవుడు హ్యాపీ. కానీ పరలోకం ఇవ్వడండి.
వాక్య ప్రకారంగా జీవించాల. 99% కాదు, 100% ఆయన కొరకు జీవిస్తేనే సెలెక్ట్ అవుతాం మనం. చచ్చిపోయే లోపు భక్తిని వదిలిపెట్టకూడదు. చచ్చిపోయేంత వరకు భక్తిని కాపాడుకోవాలా. భక్తిని కాపాడుకోవాలని ఆసక్తి మనకుంటే మనలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. చాలా తేలికైన జీవితం, ఈజీ జీవితం కాదు క్రైస్తవం అంటే. చాలా కష్టం మనకి. అందుకంటే యేసుప్రభు ఏమని చదువు, మళ్ళీ ఒకసారి మార్క్స్ వార్త 4:24, ఆయన వారితో ఇట్లా, నేను 4:24, మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో నాడు వాళ్ళు, ఈరోజు మనము మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. చిన్న జీవితంలో కూడా జాగ్రత్త లేనప్పుడు చాలా బాధలు పడే పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. మనము పిల్లల పెళ్లి విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఇంకేదైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో, కొనటంలో అమ్మటంలో విషయంలో కూడా అజాగ్రత్తగా ఉంటే కొన్ని సమస్యలు మనం చచ్చిపోయేదాకా బాధలు మర్చిపోలేం మనం. అలాంటి బాధలు వస్తాయి మనకి. అంటే యేసుప్రభు చెప్పిన మాట జాగ్రత్త అనేది చిన్న జీవితానికి 60-70 సంవత్సరాల జీవితానికి సరిపోయే మాటనే కాదని జాగ్రత్త అని చెప్పేది. ఈ జీవితంలో అవసరమే, మరో జీవితాన్ని తీసుకెళ్తుంది మన ఈ మాటల్ని. ఆ జాగ్రత్తగా ఇట్లా ఉన్నామనుకో మిస్ అయిపోతాం, పరలోకాన్ని మిస్ అయిపోతాం మనము. అందుకే మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. జరుగుతున్న బోధ, మనకు అందుతున్న బోధ, మనకు బోధిస్తున్న బోధకుడు నిజంగా వాస్తవంలో ఉన్నది, వాక్యంలో ఉన్నది వాస్తవాన్ని బోధిస్తుండా, లేకపోతే ట్రాక్ తప్పి వేరే బోధ బోధిస్తుండా? మనకు సరైన బోధ ఎక్కుతుందా, ఫీడ్ అవుతుందా, లేదంటే వేరే బోధ ఏమైనా ఫీడ్ అవుతుందా? మార్కెట్లోకి ప్రొడక్ట్స్ రాగానే కొన్ని రోజులకే డూప్లికేట్ ప్రొడక్ట్స్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎట్లా ఉంటుంది అంటే తొందరగా అట్రాక్ట్ అయిపోతాం మనం. అలా ఉంటుంది ఈ బోధ కూడా, అలానే ఉంటుంది. చదివేటప్పుడు కరెక్ట్ చదువుతారు, వివరించి చెప్పేటప్పుడు మన ట్రాక్ తప్పిస్తారు. అరే బాగానే చెప్పాడు బ్రదర్, ఏం చెప్పాడు, బాగానే చెప్పాడు, ఏం చెప్పాడు అని చెప్పరాలు. ఎందుకంటే వాళ్ళు మైండ్ అప్సెట్, బాడీ ప్రజెంట్. ఎట్లా తెలుసో తెలియదు వాళ్ళకి. అందుకే ఇక్కడ మీరు ఏం వింటున్నారో జాగ్రత్త చూసుకొని. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తుండో, ఏమైనా ప్రమాదం ఉందా మనకి? సుఖమైన దుఃఖమైన భూమి మీద తాత్కాలిక కాలమే మనకి. 60-70 సంవత్సరాలు దేవుడు ఇస్తే ఇంకొద్ది కాలం ఎక్కువ బతుకుతాం. కానీ ఆత్మ ఉంది మనకి. ఆత్మకు 2 పరిస్థితులు ఉంది. ఒకవేళ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే నెమ్మదిగా వెళ్ళిపోతాం. శాశ్వతమైన సుఖం అది ఆత్మకి, అన్లిమిట్ అంటారు దాన్ని. ఒకవేళ భక్తిహీనంగా జీవించినాం అనుకో, తప్పుడు బోధనని యాక్టివేట్ అయిపోయినాం అనుకో, మనము అందులోనే అప్డేట్ అయిపోయినాం అనుకో, పోకూడని చోటుకి వెళ్తాం, నరకానికి. ఎక్కడికైతే మనం వెళ్ళకూడదని చెప్పి దేవుడు క్రీస్తుని పంపించి ప్రాణం పెట్టించాడో అక్కడికి వెళ్ళిపోతాం మనం. అది శాశ్వతం, ఇది శాశ్వతం. అందుకే చిన్న జీవితం వల్ల మనం జాగ్రత్తగా ఉండగలిగితే శాశ్వతమైన దుఃఖము నుండి, నరకం నుండి తప్పించుకోవచ్చు మనం. కేవలం ఆలోచన ఉంటే కుదరదు. వర్క్ చేయాలా, పని చేయాలా, హార్డ్ వర్క్ చేయాలా, వాక్యానుసారం బ్రతకాలా. అలా బ్రతికినప్పుడే ఆ నరకాన్ని తప్పించుకోవటానికి అవకాశం ఉంది. ధనం పెట్టి తప్పించుకోలేం, పలుకుబడి పెట్టి తప్పించుకోలేం, చదువుని బట్టి తప్పించుకోలేం, టాలెంట్ బట్టి తప్పించుకోలేం నరకాన్ని. భక్తిని బట్టే తప్పించుకోగలుగుతాం. అపవాది బాగా మన మీద టార్గెట్ ఏందో దశ. కొన్ని కంపెనీ వాళ్ళు కదా, వాళ్ళకి ఏం చేస్తారు, డిస్ట్రిబ్యూటర్ టార్గెట్ పెడతారు, ఇంత చేయాలి కంపల్సరీ. మీరు ట్రాఫిక్ వాళ్ళు కూడా పెడతారు, ఇన్ని రోజు ఈ మంత్లో ఇంతమంది ఇన్ని చాలాలు కట్టేయాలి మీరు. కనుక గల్లికి ఉండి పట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళే అవకాశం ఇస్తారు. హెల్మెట్ కొని పెట్టుకుంటే అయిపోయా, పెట్టుకోరు వీళ్ళు, చాలాలు కడతా ఉంటారు. అపవాది అలా చేస్తుంది. హెల్మెట్ పెట్టుకుంటే బతికిపోతావు బిడ్డ, తీసేయి, పెట్టుకోక ఏమవుతుంది. అలాగా లాస్ట్కు టార్గెట్ ఏం చేస్తాడంటే క్రైస్తవులుగా కాకుండా చేస్తాడు వాడు మన ఫస్ట్. నెక్స్ట్ క్రైస్తవులమైన అనుకో క్రీస్తు కొరకు బతకకుండా చేస్తాడు. వాడు 2 పనులు. దేవునిలోకి రావద్దు, వస్తే దేవుడి కొరకు బతకనియద్దు. ఎందుకంటే నాకు దక్కని సింహాసనం, నాకు దక్కని పరలోకము నీ పిల్లలకు దక్కొద్దు దేవుడా. నీ పిల్లల మీద పగ కదా, మీ మీద పగ మీ పిల్లల మీద తీర్చుకుంటున్నా. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా తిరుగుతున్నట్టాడు. ఎవరిని లేపేస్తాం తిరుగుతున్నట్ట కదా. అడు మాది ఏంటంటే విరామం లేకుండా అన్లిమిట్గా తిరుగుతుండు రాత్రి పగలు. వాడు ఎవరిని చంపాలి వాడి టార్గెట్ అంతా క్రైస్తవులే. లోకస్తుని వదిలిపెడతా, ఎందుకంటే వాని డిపార్ట్మెంట్ అది, వాని సెక్షన్ కనుక వాళ్ళని ఏమి చేయదు, అది మననే పట్టుకుంటుంది. అందుకే దేవుడు ఎన్నో జాగ్రత్తలు రాయించాడు. చూడండి, అలానే మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంత జాగ్రత్తగా చూసుకోకపోతే మనకి ఏం ప్రమాదం ఉంది? పేతురు రాసిన 2వ పత్రిక 1
రెండో పత్రిక 2:3 చదవండి అమ్మా. 2 పేతురు 2:1. అబద్ధ ప్రవక్తల పత్రిక రాసేటప్పటికే అబద్ధ ప్రవక్తలను ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. ఎవరుంటారు? అబద్ధ బోధకులు. అబద్ధాన్ని బోధిస్తారు, మనకి అబద్ధాన్ని బోధిస్తారు. అబద్ధంలో మనం యాక్టివేట్ అయిపోయినాం అనుకో, మనం పోయేది నరకానికే. ఇన్ని రోజుల ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది మనకి. అందుకే చాలా జాగ్రత్త క్రైస్తవులు మనము. అర్థమైందా? మనకు ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు మనం గమనిస్తుండు. గొప్ప భాగ్యం ఇది క్రైస్తవులుగా అవ్వటం అంటే. మనం గొప్ప వాళ్ళకు లేని భాగ్యం, ప్రపంచాలను పరిపాలిస్తున్న వాళ్ళకు లేని భాగ్యం మనకు దక్కింది. ఈరోజు నైనా అయ్యా అబ్బా అని ప్రార్థన చేయగలుగుతున్నాం మనము. మన మీద కోపం తగ్గిపోయింది దేవుడికి యేసుక్రీస్తు ద్వారా. ఆయన బలైపోయాడు. ఆయన మన పక్షాన ఆయన కూడా ప్రార్థన చేస్తుండు, విజ్ఞాపన చేస్తుండు. దేవుడి పిల్లలుగా క్రైస్తవులుగా పిలువబడుతున్న గొప్ప భాగ్యం మనకు వచ్చింది. ఈ గొప్ప భాగ్యం నుండి వాడు మనం డైవర్ట్ చేస్తున్నాడు. చదవ కంటిన్యూ. వీరు తామును కొనిన ప్రభువును కూడా విసర్జించేస్తున్నారు. కొన్నాడు, ప్రాణం పెట్టి కొన్నాడండి. ఎవరు పెడతారండి ప్రాణం? భార్య అంటే భర్తతో, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అబద్ధం అది. భర్త అంటే భార్య, నువ్వు లేకపోతే నేను బతకలేను, అంత అబద్ధం అది. చచ్చిపోయిన 4-5 రోజులకు మర్చిపోతారు, వారం రోజులకు కంప్లీట్ క్లోజ్, అంతా మర్చిపోతారు. అన్నిటి మాటలవి. నిజమైన ప్రేమ అంటే దేవుందే. నిష్కపటమైన మనసు ఆయనదే. మిగతాదంతా అబద్ధం, అది నటన కదా. అందరిని నమ్ముతాం మనము, దేవుని నమ్మమండి సరిగ్గా. చదవమ్మా. తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తున్నారు. ఎక్కడ క్రైస్తవులు తిరుగుతున్నారు ఈ మధ్య. శనివారం ఆరాధన, ఆదివారం ఆరాధన కాదండి, శనివారం ఆరాధన తిరుగుతున్నారు. మనకు తల్లి సంఘం ఉంది, తండ్రి సంఘం అది అనేటోళ్ళు ఉన్నారు చాలామంది. అందుకే ఇప్పుడు చాలా కాపరికి బాధ్యత ఏంటంటే సంఘస్థులు కూడా కాపాడుకోవాలి. ఇప్పుడు పెద్ద పని పడ్డది ఆయనకి. విశ్వాసులు కూడా మన కాపరిని, మన సంఘాన్ని వదిలిపెట్టి వేరే వాళ్ళు ఏదో చెప్పే వరకు అక్కడ అట్రాక్ట్ అయిపోతారు. కొన్ని కుటుంబాలను చూస్తే మా సంఘంలో ఇద్దరు జంప్ అయిపోయారు. అలా టచ్ చేసి ఏం చేస్తున్నారు అంటే నాకే చెప్తున్నారు. ఊళ్ళతో మళ్ళీ చెప్తాం. ఫస్ట్ చెప్పేది మీ వాళ్ళు మీరు వాళ్ళు రాండి, తీసుకురండి, ఎంతమంది మేము కూడా కూర్చుంటాం, మాట్లాడి క్లియర్ అయిపోతాం. మ్యాచ్ డ్రా అయినట్టు వెళ్ళిపోదు. ఎంత సమయమైనా కానీ నిజమా అబద్ధమా తేలిపోవాలి. అట్లా కూర్చుంటాటైతే రాండి అని చెప్పిన. మేము ఆలోచించి చెప్తాం బెరదర్ అన్నారు. ఇప్పటిదాకా రాలే, 2 నెలలు అయింది. అట్లుంటుంది వాళ్ళది. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తున్నారు. 7 ఏళ్ల శ్రమలు, 7 ఏళ్ల విందు అనే మాట ఎక్కడ దేవుడు రాయించలే 66 పుస్తకాల్లో. ఎక్కడ రాయించని మాటలు, ఎక్కడ లేని బైబిల్లో లేని బోధను ప్రవేశపెట్టారు. క్రైస్తవులు మొత్తము తప్పుదారి పట్టిస్తున్నది అపవాది వీళ్ళు ఈ బోధ ద్వారా. గనుక మనమే కాపాడుకోవటం కాకుండా, అన్యజనులను కాపాడటం కాకుండా, మన సహోదరులను కూడా మనం కాపాడుకోవాలా. అది మన బాధ్యత. మళ్ళీ చూసుకో, జాగ్రత్త చూసుకోమంటే ఏం చేయాలి మనము? అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం. అపొస్తలుల కార్యములు 17:10, 10-11 అమ్మా, నెమ్మది చదవండి. తప్పుడు బోధ బోధిస్తే ప్రమాదమే, తప్పుడు బోధ ఇంటే ప్రమాదమే. ఇంటే ప్రమాదం అంటే అది నమ్మితే ప్రమాదం. అది తప్పుడు బోధన, సత్యమైన బోధన తెలియాలంటే ఫస్ట్ వినాలా. ధ్యానిస్తే మనకు అర్థమైపోతుంది. ఎక్కడో పోయి చెక్ చేసే పని లేదు, వాక్యం చూస్తే అర్థమైపోతుంది ఇది రైట్ బోధ, రాంగ్ బోధ అనేది. మనకి స్కాన్ చేసే పని లేదు, ఎక్కడ బైబిలే స్కాన్ చేస్తుంది. అపొస్తలుల కార్యములు 17:10-11. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శిలను బెరియాకు పంపిరి. ప్రాంతం పేరు అది, ఏరియా పేరు అది. బెరియాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరం అంటే చర్చ్, మందిరం, గుడి అని పిలుచుకుంటాం మనము. సమాజ మందిరం, సమాజంగా కూడుకున్నాం ఇప్పుడు మనము.
లోక సంబంధంగా మనం వేరే వేరే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడినాం కనుక దేవుడి కుటుంబం మనం. సమాజంగా కూడుకున్నాం. సమాజ మందిరంలో ప్రవేశించి వారు తెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితోని వాక్యమును అంగీకరించిరి. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సిలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చి రీసెర్చ్, పరిశోధన ఉండాలా. అంటే బైబిల్ని పరిశోధించేంత గొప్ప గ్రంథం అంటే, అవునండి, మన పరలోకం తీసుకెళ్ళేది, నరకాన్ని తప్పించేది, నిత్య జీవంలోకి ప్రవేశపెట్టేది వాక్యం. విశ్వం పోతుంది, వాక్యం ఎల్లప్పుడూ నిలుచుంటుంది. ఆ వాక్యం మీద పరిశోధన లేకపోతే ఎట్లా? మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి ఎలా ఉంది? చర్దం ఉంది. ప్రతి దినములు లేఖనములను పరిశోధించుచు వచ్చిరే అన్నాడా? ప్రతి ఆదివారమా? ప్రతిదినం అండి, ప్రతిదినం పరిశోధించారు లేఖనములను. వాళ్ళు నిజంగా వాళ్ళని చూసి దేవుడు ఆనందభరితుడు అయిపోతాడు, సంతోషించుంటాడు. నా పిల్లలకి నా వాక్యం మీద ఇంత శ్రద్ధ. అవునండి, శ్రద్ధ. కష్టజీవులు అంతప్పుడు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లేరప్పుడు, అంత కష్టజీవులే. అయినా బైబిల్ మీద అంత శ్రద్ధ ఉంది వాళ్ళకి. కంటిన్యూ చదవమ్మా, కొంచెం కిందకి. ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. ఎవరున్నారు ఇక్కడ? మేల్ కాదు, మాత్రం కాదు, ఫీమేల్ కూడా ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి మంచి శ్రద్ధ ఉంది. దేని మీద? వాక్యం మీద. వాక్యం మీద శ్రద్ధ ఉంది, వాక్యం మీద ఇష్టం ఉంది, వాక్యం మీద ఆసక్తి ఉంది. అంటే ఎవరి మీద ఉన్నాడు తెలుసా? దేవుడి మీద ఉందని అర్థం. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామంటే దేవుని పట్టించుకుంటామని అర్థం. కనపడతలేడు కదా అనుకుంటున్నాం ఆయనని. మంచి మంచి బలవంతులను కూడా లేపేస్తాడు ఆయన. చిన్న పురుగు కరిస్తే చచ్చిపోతాం. ఏముందా మన జీవితం? లైఫ్ ఏం లేదు. ఆయన కనికిరంతో బ్రతుకుతున్నారు ఈరోజు మానవులంతా. లోకస్తులో తెలియదు, లోకంలోకైనా వేరు చేసుకునే యేసు ప్రభు ఆయన రక్తంతో కడిగి మనమన్నా ప్రత్యేకంగా ఉండాలా. ప్రతి దినము వాళ్ళ లేఖనాలు ఏం చేస్తారు? పరిశోధించారు. పరిశోధిస్తే మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. మనకి ప్రమాదం ఉందని ముందు తెలిసిందనుకో మనము పోం కదా అక్కడికి. కనుక నరకానికి పోతే తిరిగి రాలేం. కనుక శాశ్వతమైన ప్రమాదం ఆత్మకు ఉంది. కనుక భూమి మీదనే తెలుసుకోవడానికి దేవుడు అన్ని జాగ్రత్తలు రాయించాడు. మనకి టైం ఇస్తున్నాడు, మనకి సమయం ఇస్తుండు, కాలం ఇస్తుండు. మీరు తెలుసుకోండి, వాక్యం తెలుసుకోండి, వాక్యానుసారం మారండి, మారండి, మారండి. దేహాన్ని వదిలిపెడితే యాప్షన్ లేదు ఇక మారటానికి. యేసు రెండో రాకడలో ఎవరిని చంపించాడు? ఓన్లీ శిక్షించటమే, శిక్ష అమలు పరచడానికి రాబోతుండ ఆయన. అందుకే కొద్దమ సింహంతో పోల్చాడు. మొదటి రాకడ గొర్రెతో పోల్చాడు. గొర్రెకి ఎవరు భయపడరు, సాధు జంతది, అదేం చేస్తుంది, అది ఏం చేయదు. సింహం అంటే క్రూరమైన మృగం. అది మనిషికి అర్థం అవటానికి ప్రకృతిలో ఉంటున్న జీవరాశులని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాడు ఆయన. రెండో రాకడ క్షమార్పణ లేదు, భూమి మీదనే క్షమార్పణ, అది చనిపోక ముందే. కనుక ఎంత భక్తిగా మనం కాపాడుకుంటామన్నా అపవాదిగాడు వాడి పని వాడు బలంగా చేస్తున్నాడు. తప్పుడు బోధని ప్రవేశపెడుతున్నాడు. మన బ్రెయిన్లోకి మెల్లగా ఇంజక్షన్ లాగా చేస్తున్నాడు. అందులోనే మనం అప్డేట్ అయిపోయినాం అనుకో, మన పని క్లోజ్. అందుకే దేవుడిని జాగ్రత్తలు ప్రతిరోజు మనం బైబిల్ని చదివి పరిశోధించగలిగితే ఆ ప్రమాదం నుండి, తప్పుడు బోధ నుండి బయటపడవచ్చు. మన సహోదరులను బయటపడేయచ్చు. దేవుడి కోసం బతకొచ్చు మనం. దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాక్యాన్ని తెలుసుకోవటం, దేవుని తెలుసుకోవటం ఎంత ముఖ్యమో, తప్పుడు బోధ గ్రహించి దాన్ని వదిలిపెట్టడం కూడా అంతే ముఖ్యం. మనకి అంతా దేవుడు చూసుకుంటాడు కాదు, మనం చూసుకోవాలి. అంతా దేవుడు చూసుకుంటాం, మనం ఎందుకు? ఇంకా కింద ఒక వస్తువు పడ్డప్పుడు మనం తీసుకోవాలి, అందించినప్పుడు చెయ్యను ఇవ్వాలా. రెండు చెయ్యను దేవుడు నా చేత గ్రాంటే నోరుముయ్యి అంటాడు. మనం చేసే పని మనం చేయాలా. చూడండి ఎలాంటి ప్రమాదం ఉందో. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీరు చదివిన వెంటనే పేజీ తింపకండి, మా అక్కడనే ఉండండి. మొదటి తిమోతి 4:1.
మొదటి తిమోతి 4:1. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. దయ్యం కూడా బోధిస్తుందా? బోధిస్తుంది. ఎవరు చెప్తే మనం ఎందుకు వింటాం? అందుకే మన దాంట్లో సేవకుని ఎన్నుకుంటుంది, క్రైస్తవుల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అది వేరే వాళ్ళు చెప్తా మనం వినము కదా. వేరే వాడు చెప్తే రాణిస్తామా? మనం ఇంటికి రానియము. బైబిల్ గ్రంథం తప్ప వేరేది మనం పట్టుకొని వస్తాం, మనం రాణిస్తామా? రానియము. అందుకే బాగా ఆలోచించిండు, వీళ్ళ వేలుతోనే వీళ్ళ కంట్లో పొడవాలా. కడవరి దినంలో కొందరు దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్ముడు తేటగా చెప్పుచున్నాడు, రాయించాడు. తేటగా అంటే క్లియర్గా, డౌట్ లేదు, కన్ఫ్యూజ్ లేదు, అక్కడ కంగారు పడాల్సిన పని లేదు. మనకు అందుతున్న బోధ కరెక్ట్ అయితే దేవుడికి స్తోత్రం. ఒకవేళ కాకపోతే విశ్వాస భ్రష్టులం అయిపోతాం. విశ్వాస భ్రష్టులం అయితే పరలోకానికి అవకాశం లేదు, పరలోకానికి అర్హులం కాము. మళ్ళీ ఎంత జాగ్రత్త ఉండాలి మనం? చాలా జాగ్రత్త ఉండాలి మనం. జాగ్రత్త ఉండటం సాధ్యమవుతుంది మనకు, అసాధ్యం కాదు, నా మున్కిన్ కాదు, మున్కిన్. చేరుతుంటే ఉండగలుగుతాం. మనం చేయలేని పనులేం దేవుడు చెప్పట్లేదు మనకి. విశ్వాస భ్రష్టులం కాకుండా జాగ్రత్త. తప్పుడు బోధ అందితే విశ్వాస భ్రష్టులం అవుతాం. తప్పుడు బోధ బోధిస్తే ఏమవుతాం? అది కూడా రాయించాడు. గలతీయులకు రాసిన పత్రిక 1:6. గలితీ రాసిన పత్రిక 1:6. పౌలు చెప్తున్నాడు బాధపడుకుంటా. గలితీలో ఉన్న వాళ్ళు క్రైస్తవులుగా మారారు. అప్పుడు క్రైస్తవులు మారిన తర్వాత వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి రాస్తున్నాడు. గలితీలు రాసిన పత్రిక 1:6. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచిపెట్టేశాం. విడిచి భిన్నమైన సువార్త, భిన్నమైన సువార్త, ఒరిజినల్ సువార్త, డూప్లికేట్ సువార్త రెండు ఉన్నాయి. ఇప్పుడు రెండుంటి కనిపెట్టాలా. టమాటాలు దగ్గర పోతాం, ఇది హైబ్రిడా లేదా మనదేనా అని అడుగుతాం. టమాటాల విషయం ఎంత చేరదా? బట్టలు ఎక్కడి ఏ కంపెనీ? బ్రాండెడేనా కదా? ఏదైనా న్యూస్ అంతా కూడా ఇది ఫేక్ న్యూసా లేదా కరెక్టా? ఇన్ని ఆలోచిస్తాం. ఇక్కడ ఏముంది? భిన్నమైన సువార్త. మిమ్మల్ని పిలిచిన వాడిని మీరు ఇంత త్వరగా మళ్ళీ చదువు బ్రదర్ అదనమాట సిస్టర్. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచిపెట్టేశాం. దేవుని విడిచిపెట్టడం ఎంత ప్రమాదం అండి! ప్రమాదం కాదా మనకి? కన్నడు, పెంచాడు, పోషిస్తుండు, అనంత విశ్వాన్ని నడుపుతుండండి. రాత్రి పగలు నిద్ర లేక, ఆయన విరామం లేక విశ్వాన్ని నడిపిస్తుండు. ఒక నెల రోజులు ఇంటికి తాళమేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత చూస్తే ఇల్లు ఉంటుంది అట్లా సేమ్ మన పోయినప్పుడు ఉన్నట్టు ఉంటుంది. అది అంత గజ్జి బిజీ ఉంటుంది. మనిషి లేకపోతే ఇల్లే ఇలా ఉంటుందంటే, దేవుడు లేకపోతే సృష్టి ఇంత క్రమంగా ఎలా తిరుగుతుంది? విశ్వం ఉండడండి. పంటలు పండిస్తున్నాడు, కాయలు కాస్తున్నాయి, పలు వర్షాలు కురుస్తున్నాయి, సూర్యుడు చంద్రుడు నక్షత్రం ప్రకాశిస్తూ టోటల్గా దేవుడు విశ్వాన్ని నడిపిస్తుండు మన కోసం. అలాంటి దేవుడిని మనిషి ఏం చేస్తుండే? విడిచిపెట్టేస్తుండు. మనకు తెలుస్తలేదు దేవుడిని విడిచిపెడుతున్న విషయం కూడా. తప్పుడు బోధకు టర్న్ అయిపోయినామంటే దేవుని వదిలిపెట్టమని అర్థం. చదవమ్మా. భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా ఆయన చెప్పిన కొన్ని రోజులకే మారిపోయారు వీళ్ళు. తప్పుడు బోధకు అంత బలం ఉంటుందా? అంత బలం ఉంటుంది. ఈ వాక్యం అర్థమైన వాడు, ఈ వాక్యంలో యాక్టివేట్ అయిన వాళ్ళు తప్పుడు బోధ తొందరగా పసిగట్టవచ్చు. మనం వాక్యం మీద సరిగ్గా మనసు లేకుండా, వాక్యం మీద సరైన చర్ద లేకపోతే తప్పుడు బోధను గుర్తించలేం. మనం తొందరగా టెంప్ట్ అయిపోతాం, పడిపోతాం. మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమవుతుంది. ఇంత మంచిగా బోధించే కదా మీకు, ఇంత బాగా విన్నారు కదా మీరు, ఇంత ఆసక్తి ఉంది కదా మీకు. ఎందుకు ఇట్లా అయిపోయారు? రోజు చదవట్లేదు. వారంకి ఒకసారి తింటే డైలీ 3 times 3 పూటలు తింటారు. బోధ వారంకి ఒకసారి. ఎలా ఉంటుంది పరిస్థితి? ఆత్మీయంగా బలహీనులం అయిపోయాం. ఒక్క విషయం చెప్పాలంటే చచ్చిపోయాము. ఇంకొక మాట చెప్పాలంటే
తిండి లేకపోతే దేహం చచ్చిపోతుంది, వాక్యం లేకపోతే ఆత్మ చచ్చిపోతుంది. అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో, నువ్వు జీవిస్తున్నావు అని పేరు మాత్రం ఉండి నువ్వు మృతుడివే. ఆయన లెక్కలో ఆదమ ఆజ్ఞ అతిక్రమించబడి సచ్చాడు దేవుని లెక్కలో. మనం అనుకోవచ్చు బతికే ఉన్నాడు కదా, ఫిజికల్గా బతుకుంటే ఇంత సంతానం వచ్చింది కదా అంటే 930 సంవత్సరాలు బతికాడు, ఫిజికల్గా బతికాడు, దేవుని దృష్టిలో స్పిరిచువల్గా పోయాడు, చచ్చిపోయాడు. చదవమ్మా. మీరు ఇంత త్వరగా తిరుగుతే చూడుట నాకు ఆశ్చర్యమవుతుంది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరు వారు మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. దొంగలున్నారు, జాగ్రత్త అని రైల్వే స్టేషన్లో బోర్డు పెడతారు. దాని అర్థం ఏంటి? ఉన్నారా లేరానా? ఉన్నారు, జాగ్రత్త ఉండ. ఏముంది, నేను బ్యాగ్ పెట్టిపోతే మళ్ళీ వస్తా అంటే ఉంటుంది, అది పోతుంది. ముందే చెప్తున్నారు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనించండి, మీరు అప్రమత్తంగా ఉండండి. మీకు ఎవరి మీద అనుమానం వస్తే దగ్గరలో ఉన్న పోలీసులకు ఫోన్ చేయండి. ఎంత జాగ్రత్త! ప్రభుత్వం మన విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, మనుషులు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. దేవుడండి మన ఆత్మలను కన్న తండ్రి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నా చూడు. నా మాట వినకపోతే బిడ్డ మీరు పోయేది శాశ్వతమైన నరకంలోకి. మీరు జాగ్రత్తగా నేను ఇచ్చిన గ్రంథాన్ని పట్టించగలిగితే, మీ పిల్లలకు నేర్పగలిగితే నరకం నుంచి తప్పించుకోవచ్చు. మీరు ఏదో ఆరాధన పోతున్నాం, వస్తున్నాం, వర్షిప్ చేసేస్తున్నాం, అయిపోయి దాన్ని మీరు అంతతో తృప్తికి చెందితే కుదరదు. తప్పుడు బోధన కూడా పసిగట్టాలా, మీరు దేవుడి కోసం బతకాలా, మన పనులు మనం చేసుకోవాలా. అందుకే ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబాలను ఇచ్చాడు, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్ని ఇచ్చాడు. మీరు సంతోషంగా ఉండండి, నా కొరకు బతకండి. మీరు అన్నీ చేస్తున్నారు, నా కోసం బతకటం మానేస్తున్నారు. రోజు చదవాలండి వాక్యాన్ని. చదువు విషయంలో ఉన్న చేరద, వాక్య విషయంలో అనేక మందికి క్రైస్తవులకు లేదండి. ఒక సిస్టర్ 500 రూపాయలు ఎవరికి అప్పించిందంట, మా దగ్గరనే అప్పించేసింది, మర్చిపోయింది. భర్త అడుగుతుంటుంది, ఏదో అవసరమైనప్పుడు ఏదో 500 తక్కువ పడ్డదని అడుగుతుందంట. అడుగుతుంటే చేతులు ఒత్తుకుంటే ఇట్లా చేసుకుంటే మళ్ళీ వారం వచ్చేదాకా డక్లాంచి టైం అంతా గడిపింది, స్పెండ్ చేసింది. ఏదో పని ఉందని ఇస్తలే అది ఇది అనేది. తర్వాత మళ్ళీ ఆదివారం రోజు మనం ఉత్తర కీర్తనలు చదువుకుంటాం కదా, తీసింది, బైబిల్ ఓపెన్ చేయండి, 500 రూపాయలు అల్లనే ఉంది. అంటే అప్పిచ్చింది, తీసుకుంది, రిటర్న్ అలా పెట్టింది, మర్చిపోయింది. ఎందుకంటే మీకు డైలీ బైబిల్ చదివి అలవాటు లేదు కదా, వారానికి ఒకసారి తీస్తుంది. తీయకపోతే బాగుంటుంది కదా, తీసేటప్పటికి 500. అరే ఇంట్లోనే ఉంది, నేను ఇంత టెన్షన్ పడ్డాను. రోజు చదివితే టెన్షన్ ఉండకపోతున్నా కదా నీకు. అంటే 1 వీక్ వీక్లీ 2 times, 1 time చదువుతుంది, మంత్ 5 times 4 times అంతే, వేరే లేదు. మళ్ళీ బైబిల్ ఏముంటుందో. అమ్మో ఇంత టెన్షనా, అట్లా అయిపోయింది పరిస్థితి. చదవమ్మా. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతనైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. తప్పుడు బోధిస్తే శాపగ్రస్తులమైపోతాం, తప్పుడు విని స్వీకరిస్తే విశ్వాసభ్రష్టులమవుతాం. అందుకే చెప్పేటోళ్ళు జాగ్రత్త ఉండాలా, వినటోళ్ళు జాగ్రత్త ఉండాలా. దేవుడు చూడండి ఎంత న్యాయవంతుడు, ఇద్దరికి చెప్పాడు జాగ్రత్తలు. బోధించే బోధకుడికి చెప్పాడు, వింటున్న విశ్వాసులు చెప్పారు. అలర్ట్గా ఉండండి మీరు. బోధిస్తే నీకుంది పనిష్మెంట్, ఏంటి? శాపగ్రస్తుడు అయిపోతావు. అంతకాలం చేసిన బోధ అంతా వ్యర్థమైపోతుంది, బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అందుకే బోధిస్తే బోధకుడు అలర్ట్గా ఉండాలా, బోధ వింటున్న వాళ్ళు అలర్ట్గా ఉండాలా. వీళ్ళిద్దరు చూసుకోవాలా. బైబుల్లో ఏమని? ప్రతిదినంలో లేఖనములను పరిశోధించుకోవాలా. బెరహాలో ఉన్న క్రైస్తవులు ఎలా పరిశోధించుకున్నారు? ప్రతిరోజు బోధించే బోధకుడు, వింటున్న విశ్వాసులు కూడా బైబుల్ని పరిశోధించాలా. రోజు పరిశోధిస్తే తెలిసిపోతుంది మనకి, రాంగ్ బోధ ఏందనేది తెలిసిపోతుంది. ఇంకొక మాట చూడమ్మా, 2 పేతురు 3వ అధ్యాయము 16వ వచనం. 2 పేతురు 3:16. వీటిని గురించి తిమోతి గారు పేతురు ఎవరి కోసం చెప్తున్నారంటే పౌలు కోసం జ్ఞాపకం చేస్తున్నాడు. కొంచెంగా ఆయన నిజంగా చెప్పాలంటే సువార్తల కంటే హార్డ్ ఏంటో తెలుసా? పత్రికలండి. సువార్త అంటే ఈజీ కాదు అర్థం చేసుకోవటానికి, పత్రికలు ఇంకా హార్డ్ అనమాట. యేసుప్రభు చెప్తాడు, నేను వెళ్ళిన తర్వాత ఆధారంగా అర్థం వస్తాడు, ఆయన సత్యంలో సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. కొద్దిదాకా ఆయన చెప్పాడు, మిగతా కంప్లైంట్ ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి రాయిస్తాడు. చదవమ్మా. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే
వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైంది. బాడీ ప్రజెంట్, మైండ్ అప్సెట్ ఉంటే ఏడు అర్థమవుతుంది? కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనది. కష్టమైన దగ్గరనే మనం కొంచెం వెయిట్ చేయాలా, చదవాలా. ఇవాళ రాకపోతే రేపు అర్థమవుతుంది, రేపు కాకపోతే మళ్ళీ అర్థమవుతుంది, ఈ రోజు కాకపోతే నెక్స్ట్ చదవాలా, అర్థమయ్యేదాకా చదవాలా. దేవుని సహాయాన్ని కోరాలా. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుకుంటే దేవుని అడగాల, సందేహించకుండా అడిగితే దేవుడు ఇస్తాడు. దేవుడి సహాయం కావాలా మనకి ఖచ్చితంగా. చదవమ్మా. కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనది, వీటిని అందహీనులు అంటే అందం లేని వారు, బుద్ధిహీనులు అంటే బుద్ధి లేని వాళ్ళు కదా, ఘనహీనులు అంటే ఘన లేని వాళ్ళు, విద్యాహీనులు అంటే సరైన విద్య లేదు వాళ్ళకి, వాక్యం మీద సరైన చదవటం రాదు, విద్య తెలివి లేదు, ఏం లేదు వాళ్ళకి పట్టి. వీళ్ళని బైబిల్ ఏమంటుంది? విద్యాహీనులు. ఆస్తిరులు వాళ్ళు ఎప్పుడు స్థిరంగా ఉండరు. బైబిల్ని స్థిరమైన మనసుతో చదువుతూనే అర్థమవుతుంది. స్థిరమైన మనసుతో దేవుని సన్నిధిలో ఉంటేనే దేవుని మనం ఆరాధించగలము. స్థిరమైన మనసుతో ఉంటేనే దేవుడు మనం పట్టి హ్యాపీ. అస్థిరంగా ఉండొద్దు. ఆస్తురులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకే అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళే నాశనం అయిపోతారు. తప్పుడు బోధిస్తే వాడు నాశనం అవుతాడు, ఇంటే చెరద లేకుంటే ఇంటే వీళ్ళు నాశనం అవుతారు. నాశనం అవుతుంది, టోటల్గా పరలోకం మిస్ అయిపోతుంది అంతే. కొంతమంది పిల్లలు పేరెంట్స్ అనుకుంటారు, మమ్మీ నేను మిస్ అయిపోతున్నా, డాడీ నేను మిస్ అయిపోతున్నా. పిల్లలు అంటారు, మమ్మీ డాడీ నేను మిస్ అయిపోతున్నా. ఎవరిని మిస్ అయినా పర్లే బిడ్డ, ఆయనని మిస్ కావద్దు. మనం దేవుడిని మిస్ కావద్దు. అట్లని వీళ్ళని మిస్ కామని కాదు. మళ్ళా శాశ్వతమైన లోకము, శాశ్వతమైన తండ్రి మనకు, అది నిత్య జీవం మనకి. ఆయనని మిస్ కావద్దు. చదవమ్మా. ప్రియులారా, మీరీ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనసు విడిచి పడిపోకుండా కాచుకోనుండి అన్నాడా? నేనే కాస్త మిమ్మల్ని అన్నాడా? కాచుకోవాలా, మనమే కాపాడుకోవాలా. పడిపోకుండా మనమే కాచుకోవాలా. ఎలాగా? జాగ్రత్త. మీరు ఏమింటున్నా జాగ్రత్త చూసుకోండి. బైబిల్ చదవండి. చదువు రాలేదా? మళ్ళీ అలా పరిస్థితి అది. చదువు వచ్చిన వాళ్ళం చదివి వాళ్ళకి మంచిగా వివరించి ఎక్స్ప్లెయిన్ చేయాలా. వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి, మాకు అర్థమయ్యేటట్టు సాయం చేయండి దేవుడా. తప్పుడు బోధలో పడిపోకుండా, చదువు రాదు కదా మాకు, ఆ బోధల్లో లక్ష్యం ఉంచకుండా మమ్మల్ని కాపాడనాలా. దేవుడు ప్రేమమయుడు అండి, కాపాడుతాడు. చదువు వచ్చిన వాళ్ళు కావాలా దేవుడికి, చదువు రాని వాళ్ళు కావాలా. ధనవంతులు కావాలా, భేదవాళ్ళు కావాలా, అందరు కావాలా దేవుడికి. ధనం మీద అపేక్ష ఉండకూడదు మళ్ళా. కనుక మనకు కలిగిన స్థిరమైన మనసు కదా, కలిగిన మనసు విడిచిపెట్టి పడిపోకుండా ఏం చేసుకోవాలి? కాచుకోవాలి మనని. తప్పుడు బోధ వలన మనం తొలగిపోవద్దు. మనకు కలిగిన స్థిరమైన మనసు విడిచి పడిపోకుండా చూసుకోవాలి. 7 ఏళ్ళ శ్రమలని అసలు ఆ పదమే లేకపోయినా ఎవరో ప్రవేశపెట్టారు. నిజంగా బైబిల్ని అడుగుతాం. తప్పుడు బోధ లక్ష్యం ఉంచే విశ్వాస భ్రష్టులం అయిపోతాం. ఒకవేళ బోధను బోధిస్తే శాపగ్రస్తులం అయిపోతాం. ఈ రెండిట్ల నుండి సేవకుడైన విశ్వాసాలను తప్పించబడాలంటే బైబిల్ని రోజు పరిశోధించాలా. అర్థం కాకపోతే ప్రార్థన చేయాలా, పరిశోధించాలా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆశగడ్డ ప్రాణాన్ని తృప్తిపరచండి. లోక సంబంధమైన వాటి కాదు, బైబిల్ మీద ఆశ ఉండాలి, మనకి పట్టుదల ఉండాలా. కొన్ని నాకు బైబిల్ కాలేజీలో కొన్ని సబ్జెక్ట్ అందినాయి. చదివేటప్పుడు కొన్ని విషయాలు అర్థమైనాయి. ఆశ్చర్యం, ఎంత తృప్తిగా ఉంటుంది అంటే ఆ రోజు ఆకలి కాదండి, నిద్ర పట్టేది ఆనందంతో. అంత సంతోషంగా ఉంటుంది. ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తే ఈ వాక్యం అంత తృప్తి ఉంటుంది. మనం మనసు పెట్టి చదవగలిగితే అంత శక్తి ఉంది దేవుడి మాటలకి. దుఃఖంలో ఉన్న మనని ఆదరిస్తాయి మాటలు. భయపడుతున్న పరిస్థితుల్లో మనకు ధైర్యాన్ని ఇస్తాయి. మనకి సమస్య పరిష్కారం లేనప్పుడు ఒక పరిష్కారం చూపెడతాయి ఈ వాక్యం మనకి. మన మీద పగ ఉన్నోడు కూడా మనం చూస్తే కూలైపోతాడు. దేవునితో సంబంధం మనకుంటే అలా చేస్తాడు దేవుడు. అంత శక్తి ఉంది మాటలకి. ఇలాంటి శక్తి కలిగిన మాటల్ని పరలోకానికి తీసుకెళ్ళిన మాటల మీద మనం సరిగ్గా చెరద పెడతలేం. పెట్టకపోతే మోసపోతాం. 7 ఏళ్ళ శ్రమలు, 7 ఏళ్ళ విందు. 7 ఏళ్ళ విందు లేదు, 7 ఏళ్ళ శ్రమలు లేవు. శ్రమలు ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు దాకా ఉంటాయి మనకి? అది కూడా రాయించాడు దేవుడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం.
కొన్ని రోజులు శ్రమలు ఉంటాయి మీకు, కొన్ని రోజులు సుఖం ఉంటాయి అని ఎక్కడ చెప్పలేదు. అప్ అండ్ డౌన్ అవుతుంటాయి ఇవి. మీకు సుఖమే ఉంటుంది, ఇక శ్రమలు ఉంటాయని ఎక్కడ చెప్పలేదు. మీకు శ్రమలే ఉంటాయి, సుఖం ఉండదని ఎక్కడ చెప్పలేదు. కానీ దళితులు ఏం చెప్తారు? 7 ఏళ్ళు శ్రమలంట, ప్రభుని నమ్మినోళ్ళకి పరదేశంలో ఏమిందంటే విందంట. ఇక్కడ తింటావు అక్కడ తింటావా? తినటమే ఇంకా నీ జీవితం అంతా. ప్రసంగి 7:14 సామెతల పక్కనే ఉంటుంది కదా. సుఖదినమందు సుఖముగా ఉండుము, క్రమంగా సుఖపడాలా, అక్రమంగా కాదు. మనం ఏ విషయమైనా క్రమంగా సుఖపడాలా, తప్పులేదు దేవుళ్ళగా. అక్రమంగా సంపాదించుకొచ్చి ఆ డబ్బుతో సుఖపడితే ఏం లాభం ఉంది? మటన్తో తినడం, బిర్యానీ తినడం కంటే మన ఇంట్లో మామూలు కాయగూరలతో తిన్న కష్టపడ్డ డబ్బుతో తింటే సుఖం అది. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడండి. చిన్న పాయింట్ అక్రమం ఉన్నా ఒప్పుకోడైనా. ఆయనకు ఎట్లాంటి కావాలో ప్యూర్ భక్తి ఉండాలి, మనకి ప్యూర్ విశ్వాసం ఉండాలి, నో కల్తీ. మనకు కావాల్సి కల్తీ పాలు వద్దు నాకు అంటాం. బంగారంలో కల్తీ బంగారం వద్దు అంటాం మనము. బంగారం ఒరిజినల్ కావాలా, పాలు ఒరిజినల్ కావాలి, మన దేవుడికి విశ్వాసులు ఒరిజినల్ కావాలా. సుఖదినమందు సుఖముగా ఉండము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకోకుండా ఉండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. ఇవి తోడుంటాయి ఎప్పుడు. భార్య భర్తలు ఎట్లా తోడుంటారు? ఎప్పుడు వేరు కావాలి? వీళ్ళు చచ్చిపోతేనే మధ్యలో విడిపోతారు అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తారు వీళ్ళు. దయ్యం కానీ చోటు ఇచ్చిండు, వాడు విడదీసిండు అంతే. అందుకే దేవుడు అంటాడు భార్య భర్తల బంధం కోసం దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరుపరచకూడదు. కోర్టులో కూడా జడ్జి టైం ఇస్తాడు, ఎందుకో తెలుసు, అలాగే విడిపోవద్దని. వీళ్ళు మొండికేస్తాడు, ఇంకా తప్పదన్నట్టు వాళ్ళు విడిపోమంటారు. వాళ్ళు ఆ టైం ఇచ్చేది ఎందుకు? మళ్ళీ అర్థం చేసుకొని సమాధానం పడాలి ఇలా అనేసి ఇస్తారు. వాళ్ళు కూడా విడిపోవటానికి ఒప్పుకోవట్లేదు. ఎమోషన్లో చెప్పుడు మాటలు లేని కుటుంబాలు కూర్చుకుంటారు ఎంతోమంది. దేవుడు ఎన్ని జాగ్రత్తలు రాయించాడండి మనకి. మనుషులే ఒక జడ్జే వద్దంటుండు, విడిపోవద్దంటుండు. దేవుడు విడిపోమంటాడా? కనుక మనం బ్రతికేంత కాలము సుఖ దుఃఖాలు జతగా ఉంటాయి. ఎప్పుడు కొన్ని రోజులు సుఖం ఉంటుంది, కొన్ని రోజులు దుఃఖం ఉంటుంది కదా. ఎప్పుడు ఆనందంగా ఉండము, కొన్ని రోజులు బాధపడే పరిస్థితి వస్తుంది మనకి. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం, కొన్ని రోజులు అనారోగ్యం కూడా వస్తుంది మనకి. ఎప్పుడు నవ్వుకుంటుంటాం, కొన్ని రోజులు ఏడ్చే పరిస్థితి కూడా వస్తుంది మనకి. ఎప్పుడు మాట్లాడడం, కొన్ని రోజులు మౌనంగా ఉండే పరిస్థితి కూడా వస్తుంది మనకి. అంటే సుఖ దుఃఖాలు దేవుడే జతపరిచాడు మనకి. ఇవి ఎప్పుడు ఉంటాయి. వీళ్ళేమంటున్నారు? అస్సలు మీకు శ్రమలే ఉంటాయి 7 ఏళ్ళు. ఏముంటాయి? సుఖమే. 7 ఏళ్ళు తిండి 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 విందు. వీళ్ళు మన నమ్మని వాళ్ళకి 7 ఏళ్ళు శ్రమలంట. 7 ఏళ్ళు శ్రమలు, 7 ఏళ్ళు సుఖము, విందు. తప్పది, తప్పుడు బోధ. చూస్తాం, తర్వాత చూసుకుంటాం. ఇంకా వాక్యం యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు. యేసుప్రభు శిష్యులు చెప్తున్నాడు ఇక్కడ, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. అంటే సమాధానం లేని పరిస్థితి ఏర్పడబోతుంది. కొంతకాలానికి యేసుప్రభు ఫిజికల్గా ఉన్నాడు, వెళ్ళిపోయే ముందు తన పిల్లల శిష్యులని ఆదరిస్తూ బలపరచడానికి కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను అంటాడు. నా యందు సమాధానం అంటే నా యందు మీకు సమాధానం ఉంటుంది, లోకంలో మాత్రం మీకు సమాధానం ఉండదు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ జీవితాలు 3 పువ్వులు 6 కాయల్లాగా ఉండవు. మీకు శ్రమలు తటసిస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇవన్నింటి ఫేస్ చేయాలి మీరు, వీటన్నింటి ఓర్చుకోవాలా. మీరు ఓర్చుకుంటే నేను ఉన్న లోకానికి వస్తారు. మీరు కష్టపడాలా, కష్టపడకపోతే కుదరదు. చదవమ్మా, మళ్ళీ చదవమ్మా, అదే వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఆ రోజు వాళ్ళు, ఈరోజు మనము మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకోండి అంటే ధైర్యం కోల్పోయే పరిస్థితి వస్తుంది మనకి. ధైర్యం కోల్పోయే పరిస్థితి వస్తుంది, సమాధానం లేని పరిస్థితి వస్తుంది. సమాధానం లేని పరిస్థితుల్లో, ధైర్యం కోల్పోయే పరిస్థితుల్లో ఎలా ధైర్యంగా ఉండగలుగుతాం? ఎలా సమాధానం ఉండగలుగుతాం? అంటే దాని అర్థం ఏంటి? ఆయన మాటలు మన మనసులో పెట్టుకోగలిగితే సమాధానం లేని పరిస్థితుల్లో కూడా సమాధానంగా ఉండగలం. ధైర్యం కోల్పోయే పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండగలం మనము.
ఈ వాక్యం మన హృదయంలో భద్రపరచుకున్న వాక్యం, మనం వింటున్న వాక్యం, చదువుతున్న వాక్యం హృదయంలో భద్రపరచుకుంటాం. మనకు చేతనైతే సమాధానం లేని పరిస్థితుల్లో కూడా మనం సమాధానంగా ఉండగలము. ఈ వాక్యం మనం సమాధానంగా ఉంచుతుంది. ధైర్యం కోల్పోయే పరిస్థితులు కూడా భయపడం, మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ఎందుకో తెలుసా? వాక్యం మన హృదయంలో ఉంది కనుక వాక్యం మనం బలపరుస్తుంది. అందుకే అంటుండు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు ఏం కలుగును? శ్రమ కలుగును. ఇలా బోధ ఉంది, 7 ఏళ్ళ శ్రమలకు క్రైస్తవులకు శ్రమలే లేవండి. ఎట్లాంటి బోధ జరుగుతుంది మాకు? మీలో కదా ప్రకటనలు, వీళ్ళు ఎవరైనా అనారోగ్యాలు ఉందా రాండి, విదేశాల ప్రయాణమా రాండి, పెళ్ళిళ్ళు జరగట్లేదా రాండి, ప్రమోషన్ లేవా రాండి అంటే ఇవా? ఈ 60-70 సంవత్సరాల జీవితాలు ఇవి అవసరమా? వాటి కోసమా మీ బోధ? జనాలు వాటి కోసం పోతురండి. ఆత్మకు శాశ్వతమైన నరకం ఉంది, పరలోకం ఉంది అనే విషయాన్ని వీళ్ళు అర్థం కానిస్తలేదు దయ్యములని. ఈ జీవితంలో ఏవేవి అవసరమో వాటన్నిటిని వెరలాగా వేసి ఏం చేస్తుంది? మనుషులు లాగేస్తుంది. అంతది పరలోకం కావాలి మనకు, నిత్య జీవం కావాలి మనకు. ఈ లోకంలో సుఖపడకపోయినా, ఈ లోకంలో ఏం సంపాదించకపోకపోయినా, ఎవరిని కోల్పోయినా పర్లే, మనం పరలోకాన్ని మిస్ కావద్దు. మనం నిత్య జీవంలోకి ప్రవేశించాలి ఖచ్చితంగా. మన పిల్లలు, మన కుటుంబం ప్రవేశించాలంటే వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలా. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. లోకాన్ని ఏం చేశారని? జయించా. పాపం ఉంది చేయలే, భయంకర పరిస్థితులు వచ్చినాయి, భయపడి దాక్కోలే, ఎక్కడ పోయి ప్రాణం పెట్టగలిగినా. ఎందుకు? నేను ఇంత పరిశుద్ధంగా ఎలా జీవించగలిగినా? నన్ను పంపిన తండ్రి మీద నా మనసు ఉన్నది. నా తండ్రిని ఇంప్రెస్ చేయాలనుకున్నా. నేను 33.5 సంవత్సరాల జీవితం కోసం నేను ఆశపడలే. శాశ్వతమైన లోకం ఉంది నాకు, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాం కనుక అన్ని ఓర్చుకుండైనా నిలబడగలిగిండు. సెలెక్ట్ అయిండైనా. మనం ఎందుకు సెలెక్ట్ అవ్వలేకపోతున్నాం అంటే మన దృష్టి అంతా దేవుడి మీద లేదు, మన పరిస్థితుల మీద ఉంది, మన జీవితం మీద ఉంది, మన భవిష్యత్తు కోసం ఉంది, మన పిల్లల భవిష్యత్తు. వాళ్ళు సెట్లాలి, వీళ్ళు సెట్లాలి, వాళ్ళు సెట్లాలి. తర్వాత మనం వయసు మీద పడాలి, మనం సావాలా. మంచం పడ్డ తర్వాత ఎక్కడ సేవ చేస్తామండి? ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుడు సేవ చేయాలా. మన కష్టాజీతం సేవకుని ప్రోత్సహించాలా. మనం కూడా సమయం కేటాయించి ఆయన పనిలో పార్టిసిపేట్ చేయాలి. మనము సువార్త పని మన అందరిదే. ఏ పని చేయకుండా జీతం ఇయ్యడు యజమాని. ఏ పని చేయకుండా పరలోకం ఎందుకు ఇస్తాడు అనుకుంటున్నావు? దేవుడు ఇవ్వడు. ఏదైనా ఉద్యోగాన్ని సెలెక్ట్ అయిన వెంటనే ఉద్యోగం మనకు శాలరీ ఇస్తాడా? పని చేయాలి, 4 రోజులు కష్టపడాలాడ. నేను ఏం చేయాలి? సెలెక్ట్ అయినా కదా ఇవ్వండి, ఇయ్యడు. నేను నమ్ముకున్న ప్రభావ పరలోకం ఇవ్వంటే గెట్ అవుట్ అంటాడు. పని చేయాలని చెప్పింది కదా. లోకంలో మీకేం శ్రమ కలుగును, సమాధానం లేని పరిస్థితి వస్తుంది, ధైర్యం కోల్పోయే పరిస్థితి వస్తుంది. సమాధానం ధైర్యంగా ఉండగలగాల మనం అంటే వాక్యం హృదయంలో ఉంటే ఉండగలుగుతాం. శిష్యులు ఉన్నారండి, చాలా బాధపడ్డారండి. అపోస్తులు, మొదటి శతాబ్దం క్రైస్తవులు, శిష్యులు కానీ అపోస్తులు కానీ మొదటి శతాబ్దం క్రైస్తవులు కానీ ఎంత ఇబ్బందులు పడ్డారంటే మహాశ్రమలను భరించారు వాళ్ళు మహాశ్రమలను భరిస్తే ఇప్పుడు బోధ మనకి ఎలా అందుతుంది? క్రైస్తవులకు శ్రమలే లేదు, 7 ఏళ్ళు ఇందు, ఇక్కడ శ్రమలు లేవు, ఇక్కడే విందే అక్కడ విందే. శ్రమలు అసలు లేవు. మనకి శ్రమలు లేవండి, ఎంత బాగుంటుంది. కొంతమంది ఈ మధ్య కొంత బోధకులు బయటలేరు. ఏమనంటే అసలు ఒక్కసారి పాప క్షమాపణ నొందితే మళ్ళీ నేను పాపిని నన్ను క్షమించు ప్రభు అనొద్దంట మనం. ఎందుకంటే ఒకటేసారి మన శిక్ష అంతా యేసుప్రభు భరించాడట. ఇక మనకు మళ్ళీ పాపలు అనొద్దంట, క్షమార్పణ కోరొద్దంట. మనం ఎట్లాంటి బోధ చూడండి. నేరం చేసిన బయటకు వచ్చిన శిక్ష విధించబడి మళ్ళీ వస్తా నేరం చేస్తా, భారతదేశం ప్రభుత్వం వదిలిపెడుతుంది నన్ను, శిక్షించదా మళ్ళా? నేను ఒకసారి శిక్ష అనుమతించినా కదా, అయిపోయింది, డోంట్ వరీ చేసుకో అంటదా? ఈ చట్టమే వదిలిపెట్టేది. ఆయన ఎట్లా వదిలిపెడతాడే? న్యాయాధిమూర్తి వదిలిపెట్టాడు, న్యాయాధిపతి అయినా. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా మీరు ఏం చేసుకోవాలో ధైర్యం తెచ్చుకోండి. చూడండి అమ్మ, అలానే అపొస్తలుల కార్యంలో 8:1 త్వరగా చూసుకుంటాం. 8:1 7 ఏళ్ళ శ్రమ మాట అబద్ధం, 7 ఏళ్ళ విందు అనేది అబద్ధం. సుఖ దుఃఖాలు ఎప్పుడు ఉంటాయి మనకి? ఎప్పటిదాకా ఉంటాయి? పోయేదాకా ఉంటాయి. దేహాన్ని వదిలిపెట్టేంత వరకు ఉంటాయి మనకి. అపొస్తలుల కార్యం 8:1 ఆ కాలం మందు యెరూషలేములోను సంఘమునకు గొప్ప హింస. ఒకవేళ వీళ్ళకి ఇట్లుంటే ఏమంటే అసలు మనకి హింసలే లేవు, 7 ఏళ్ళు విందని చెప్పేటోళ్ళేమో. మళ్ళీ అప్పుడు గొప్ప హింస కలిగిందండి. క్రైస్తవులు చాలా ఇబ్బంది పెట్టారు. పౌలు కూడా సౌలని పిలువబడేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? క్రైస్తవుని కొట్టేటోడు, బాగా చంపేటోడు. ప్రధాన అధికారుల చేత అధికారం పొంది దమస్కు పట్టణానికి వెళ్ళాడు. క్రైస్తవుల్ని స్త్రీలను పురుషులను తేడా లేకుండా ఈడ్చుకురావటానికి. అంత క్రూరుడు. కానీ యేసుప్రభు అతన్ని పట్టుకున్నాడు. మహాశ్రమ కలిగింది యెరూషలేము పట్టణానికి, సంఘానికి. ఈరోజు మనం కూడా సంఘం. ఈరోజు నిజంగా చెప్పాలంటే మనం ఆగిఉన్నామండి. ఈరోజు మా ప్రాంతంలో మేము ప్రార్థన పెట్టే ఇల్లు ఎన్ని మార్చినాం తెలుసా? 11 మార్చినాం.
ఆడు కొన్ని రోజులు అయిన తర్వాత ఏదైనా అడ్వాన్స్ అడుగుతాడు, 1,00,000 అడ్వాన్స్ ఇవ్వ అంటాడు. నాదేట ఎక్కడ బాబు అంటే, సార్ నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా, కిరాయిలు పట్టుకోమంటాడు కదా, లేవు నాదేట అంటే ఒప్పుకోడు, వేకెట్ చేసినాం. ఇంకొకరు మా చుట్టాలు వస్తారు అనటం, ఇంకోళ్ళు మా బిడ్డల పెళ్ళుంది మాకు ఇల్లు సరిపోదు అంటాం. రకరకాల అభ్యంతరాలు పెట్టి ఆటంకాలు పెట్టి ఇప్పుడు 11వ స్థలంలో ప్రార్థన జరుపుతున్నాం. మేము ఎన్ని కష్టాలునే మాకు, పైకి బాగానే కనపడతాం మనం క్రైస్తవులకు కదా. ఇల్లు అద్దెకి అడిగితే ఇల్లు ఇస్తలేరండి. శ్రమనా సుఖమైంది మనకేమన్నా కష్టం. విశ్వాసులకు వాళ్ళ కుటుంబ సమస్యలు ఉంటాయి. సేవకుడికి సంఘస్థుల గురించి కూడా ఆలోచించాలా, బోధ కోసం ఆలోచించాలి, తన గురించి తను ఆలోచించుకోవాలి. ఎన్ని కష్టాలండి. నిజంగా నాకు ఏ కష్టం మీద సుఖంగా ఉన్నా నేనంటే అసలు నన్ను అడుగుతాడు క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడు అయిన వాడికి ఏంది సింబల్ అంటే గుర్తు శ్రమలు, ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. అది మానసికంగా ఉంటుంది, ఆర్థికంగా ఉంటాయి, శారీరకంగా ఉంటాయి కదా, రకరకాల ఉంటాయి. మనకు సమస్య మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, శ్రమ పడాల్సిందే మనము. చదవమ్మా అపొస్తలుల కార్యం 8:1. మళ్ళీ చదవమ్మా, అదే వచ్చినాం. ఆ కాలమున యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలగగా అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలోకి చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును స్టెఫన్ని రాలిపెట్టి కొట్టి చంపేశారండి. తండ్రి వీళ్ళు ఏం చేస్తారు ఎరుగరు, వీరిని క్షమించండి. సిలువ మీద యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు. భూమి మీద తర్వాత మళ్ళీ ఆ మాట ఎవ్వరు మాట్లాడలేదు, స్టెఫనే చెప్పాడు. వాళ్ళని క్షమించమని స్టెఫనే ప్రార్థన చేస్తాడు భూమి మీద చచ్చిపోయే ముందు. అంటే ఎవరైనా క్షమించమని అక్కడ నేర్పాడు మనకైనా. చచ్చిపోయేటప్పుడు కూడా క్షమించాలా, హింసించే వారి కోసం ప్రార్థన చేయాలా. చూడండి స్టెఫను లాస్ట్కు ఆయన కదా భక్తి కలిగి లేని ఆయన డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోయారు. చదవమ్మా. స్టెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించారు. మంచి భక్తిపరుని చంపేశారండి. శ్రమణ కదా. 1వ శతాబ్దం క్రైస్తవులు యెరూషలేము పట్టణం చాలా బాధపడి బహు శ్రమలు పొందేళ్ళు. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వచనం. 1 పేతురు 4:16. ఎవడైనంటే పురుషులు అంటూ స్త్రీలను అనద్దు అంటలేరు అని అనుకోకూడదు. మనం అందరికీ అప్లై అవుతుంది. ఎందుకంటే ఆత్మకి మేల్ ఫీమేల్ ఏముండదు, మనం అంతా దేవుని పిల్లలమే. నేను దేవుడికి కొడుకునైతే నా భార్య కోడలు కాదు, ఆమె కూడా కుమార్తెనే. మన అందరికీ తండ్రి అయిన దేహంలో ఉన్నప్పుడే మేల్ ఫీమేల్ అంతే. ఆత్మలకు అందరికి వర్తిస్తుంది. ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహిమపరచవలెను. అంటే క్రైస్తవుడు అయినానికి ఏముంది మనకి? శ్రమ. ఇప్పటికీ మా ఇంటికి వెళ్ళా తెలుసా, నేను మా ఇంట్లో కోపడుతున్నాను. మీకు ఏం లేదు, నీకేం లేదు, ప్రాపర్టీలు ఏం ఎక్స్ప్లెయిన్ చేయదు, నువ్వు ఏం అడగొద్దు, ఇట్లాంటి మాటలు మాట్లాడిర్రు. ఏమొద్దు నాకు అని చెప్పా. ఇప్పటికి 10 years మా ఇంట్లో కాలు పెట్టగా నా శ్రమ కాదు అది. చిన్నగా ఉన్న ప్రశాంత్ అన్నదమ్ముల ఒకే దగ్గర పెరిగే అన్నలను తమ్ముళ్ళను వదిలిపెట్టి పేరెంట్స్ను వదిలిపెట్టి ఉండాలంటే బాధ కదా మనకి. వాక్యం తెలుసు కనుక బాధ మనకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి తెలియదు, అన్యులు కఠినంగా ఉంటారు. కొన్నిసార్లు ఉండొచ్చు. శ్రమ ఇది. నాకు ఈ శ్రమను భరించాలని నేను ఎప్పటిదాకా పోయేదాకా భరించాలా? శ్రమ. క్రైస్తవుడు ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలా. అంటే క్రైస్తవులకు ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. వీడేమంటాడు? 7 ఏళ్ళు విందు కాదు బిడ్డ, శ్రమలు ఉంటాయి మనకి. 7 ఏళ్ళు కాదు, పోయేదాకా ఉంటాయి శ్రమలు ఉంటాయి. సుఖం ఉంటుంది, దుఃఖం రెండు కలిసి ఉంటాయి మనకి రాత్రి పగల్లాగా. వీటిని బ్యాలెన్స్ చేస్తుంటాడు దేవుడు మనకి అన్నింటిలో కాపాడు. శ్రమల్లో, దుఃఖంలో, ఇబ్బందుల్లో, నిందలు అన్నింటిలో కూడా దేవుడు కృప మనకు తోడు ఉంటుంది. వదిలిపెట్టాడు ఆయన. శ్రమల ద్వారా మన విశ్వాసం ప్యూర్ అవుతుంది. బంగారానికి కొలిమి ఎంత అవసరమో మన విశ్వాసానికి చెక్ చేయడానికి, పరిశోధించడానికి శ్రమలు అంత అవసరం మనకి. ఇబ్బందులు అనే కొలిమి మనకు అవసరం. అది శ్రమలు ఉంటేనే మన స్ట్రిక్ట్గా నిలబడగలుగుతాం, లేకపోతే నిలబడలేము. ఈరోజు మోడీ ప్రభుత్వం ఇంకా మన మీద దాడులు చేస్తున్నాయి మతపరంగా. మత సంస్థ వాసులు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళని ఇంకా దేవుడు ఎందుకు పెట్టాడంటే వాళ్ళు ఉంటేనే మనం బలంగా ఉండగలుగుతాం. వాళ్ళు లేకపోతే మనం ఏడు ఉంటాం? ఉండలేము. వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దు కదా. దేవుని చిత్తంలో ఎవరు ఉంటారు వాళ్ళే అధికారంలో కూర్చుంటారు.
ఆయన పెట్టాడంటే మన కోసం పెట్టాడు. అంత కఠినోళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఎలా నిలబడతారో చూస్తున్నామని. నిలబడాలి ఆయన కోసం మనం. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు శ్రమ పడాలా. అలా చూడమ్మా, 1 పేతురు 4:1 క్రీస్తు శరీరమందు మళ్ళీ ఆ విషయం మనకెందుకు చెప్తాడు? మనకు కూడా శరీరం ఉన్నది. తల్లి గర్భంలో దేహాన్ని శరీరం అమర్చాడు మనకి దేవుడు. మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తుకు శరీరం అమర్చినట్టు మనకు అమర్చాడు. మనకు శరీరం ఉంది, యేసుప్రభు శరీరం ఉంది. శరీరం ఉన్నవానికి ఏం తప్పదు? శ్రమలు తప్పవు. శ్రమలు తప్పవు. చదమ్మా, మళ్ళీ చదవ 1 వచనమే. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. మీకు కూడా అట్టి మనసు ఉండాలి. శ్రమలను ఎదుర్కోవాలా. ఎస్కేప్ అవుతామంటే కుదరదు మనకి. శ్రమలను తప్పించుకోకూడదు, మనం శ్రమలను భరించాలా. శోధన సహించువాడు ధన్యుడు అంటే మనం ఏం చేస్తాము? శోధనలోకి తేకు ప్రభువా మనం అంటే పరలోకం భాగంలో ఉన్న మాట అది. అది ప్రారంభం, ఇన్ ద బిగినింగ్ అంటే వాళ్ళకి చెప్పాడు. అలాగా అప్పటికి అంత స్ట్రాంగ్ గాలియాలు. ఇక్కడేమన్నాడు? అక్కడ శోధనలోకి తీసుకురాకుండా తప్పించమని ప్రార్థన చేయమంటాడు. ఇక్కడేమంటాడు? యాకోబు పత్రికలో శోధన సహించేవాడు ధన్యుడు అంటాడు. అది చేస్తాం, ఇది చేస్తాం. ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది అది. ఇప్పుడు ఇక్కడ చేయాలి. శోధన సహించడానికి సహాయం చేయతండి అని అడగాల. శ్రమలు తీసివేయమని మొరపెట్టద్దు. శ్రమల్లో కూడా మీ కొరకు నిలబడగలుగుటకు తట్టుకోవడానికి శక్తిని ఇవ్వమని అడగాల దేవుణ్ణి. భయపడకుండా ఉండే ధైర్యాన్ని ఇవ్వమని చెప్పాలా. పడిపోకుండా స్థిరమైన మనసుని ఇవ్వమని అడగాల దేవుని మనం. అంతే తప్ప తప్పించమంటే తప్పించబడం. శోధన ఖచ్చితంగా వస్తుంది మనకి, శ్రమలు ఖచ్చితంగా వస్తాయి మనకి. అన్నిట్లో దేవుని సహాయాన్ని అడగాల మనం, అంతే. అలాంటి మనసు మనం ఏం చేసుకోవాలో? ఆయుధంగా ధరించుకోవాలా, ఎదుర్కోవాలి అన్నిటి. చూడండి మళ్ళీ పేతురు రాసిన 1 పత్రిక 4:12 1 పేతురు 4:12 ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో ఇంత సంభవించునని ఆశ్చర్యపడద్దు. ఏదో ఎవరికి రాని శ్రమలు నాకు వస్తున్నాయి, ధనం ఉంటే శ్రమలు ఉంటాయి అనుకోకు. ధనం ఉన్నవానికి ఇంకా శ్రమలు ఉన్నాయి. ఆయనకి నిద్ర పట్టదు, మనమైనా నిద్రపోతున్నాం. మనమైనా హాయిగా ఇక్కడి దాకా తింటున్నాం, హాయిగా నిద్రపోతున్నాం. వాళ్ళు ఇక్కడి దాకా తినరు, నిద్రపోరు సరిగా. 2 o'clock లేస్తారు, 3 o'clock లేస్తారు. నిద్ర పట్టదు వాళ్ళకి. ఎన్ని టెన్షన్లు వాళ్ళకి. ఉపవాసం ఉండకుండా దేవుడు పెడితే చాలు మనకి. ఇది అద్దె కట్టుకోవడానికి, సేవ చేయడానికి, బట్టలు ధరించుకోవడానికి ఇస్తే చాలు మనకి. ఎక్కువ ఆస్తి వద్దిగా. ఎక్కువ ఆస్తి ఉంటే ట్రబుల్ మనకే. స్నేహితులు ఎక్కువ వస్తారు, చుట్టాలు వస్తాడు, లేని బంధువులందరూ కనెక్ట్ అవుతారు. అప్పుడే మనకి లేనిపోని ఇబ్బందులు మనకి. అందుకే ఏం చేయాలి? అన్న వస్త్రములు కానీ తృప్తి ఉంటే సరిపోతుంది మనకి. మీకేదో వింత చదవమ్మా. క్రీస్తు మహిమ బయలుపరిచినట్టు మళ్ళొక్కసారి చదువుతామా దయచేసి. అదే వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినట్లు మీరు మహా ఆనందముతో సంతోషించుచు ఆయన నిమిత్తము క్రీస్తు శ్రమలలో 12 చదవము ఒక్కసారి. ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు. అగ్నితో పోల్చాడంటే అగ్ని కాలితో ఆగి ఉంటుందా? మనకి మండుతుందా? మండుతుందండి. శ్రమలు వచ్చినప్పుడు కూడా మన పరిస్థితి ఆగి ఉండదు, చాలా బాధగా ఉంటుంది. అరే ప్రభుని నమ్మనోళ్ళు బాగున్నారు, ఏంటి మా పరిస్థితి అని మనం అనుకుంటాం. ఆ శ్రమ మంచికే మనకి. ఆ శ్రమల ద్వారా దేవుడికి మరింత దగ్గర అవుతాం మనం. మనకు తెలుసలేదు ఆ విషయం. ఆ శ్రమల ద్వారా మనం దేవుడు తన దగ్గరికి చేర్చుకోవాలనుకుంటున్నాడు. అపవాదం ఏమంటుంది? మీకు శ్రమలే లేవంటుంది. శ్రమల వల్ల దేవుడికి దగ్గర అవుతాం. అన్నీ ఆయుగుంటే దేవుడికి దూరం అవుతాం మనం. కంటేనమ్మా. క్రీస్తు మహిమ బయలుపరిచినట్టు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారైనందున సంతోషించింది. ఆయన సేవలు, ఆయన శ్రమలలో పాలివారం అవుతున్నాము, పార్టిసిపేట్ చేస్తున్నాం ఆయన శ్రమలలో కూడా మనము. కనుక మీరు ఏం చేయాలో? సంతోషించండి. అగ్ని లాంటి మహాశ్రమలు వస్తాయి, ఆయన మీరు ఓర్చుకోవాలి. మీరు సుఖంగా ఉంటారు, మీరు ఇవన్నీ వస్తాయి. ఇన్నిట్లో కూడా మీ కృప నాకు తోడుంటుంది కదా. ఆయన కృప మనకి ఏముంటుంది? తోడుంటుంది. మీ కృప నాకు తోడు ఉంటుందని చెప్తూనే ఉన్నాడు ఆయన. చదవ కొంటాం, కంటిన్యూ. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలై
నిందల పాలైన ఎడల మహిమ స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నది గనుక మీరు ధన్యులు. మీరు ధన్యులు. శ్రమ పొందుతున్న వాళ్ళు ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు. వీళ్ళేమి దయ్యం ఏమంటుంది? 7 ఏళ్ల విందు. విందెక్కడిది? శ్రమలే. శ్రమలు, సుఖాలు, దుఃఖాలు, బాధలు అన్నీ మనకు కలిసి ఉంటాయి. క్రైస్తవుడికి ఉట్టి సుఖం మాత్రం లేదు, అన్నీ ఉంటాయి కలిసి. కనుక మనం ధన్యులమని చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3:4. 3:4 మొదటి తెస్సలోనిక 3:4. తిమోతి పక్కన ఉంటుందమ్మా. మూడో అధ్యాయం 4వ వచనం. మేము మీకు 3వ అధ్యాయం 4వ వచనం అమ్మా. మొదటి తెస్సలోనిక చదవండి. అదే 4వ వచనం అమ్మా. 3వ అధ్యాయం 4వ వచనం. కరెక్టా? సెంటెన్స్ అక్కడికేం చదువుతున్నావా? ఒకసారి చూడండి కరెక్ట్గా. 4వ చదవమ్మా. ఎవడును కదిలింపబడకుండా ఉండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు మన సోదరులను క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని, మిమ్మల్ని స్థిరపరచడానికి, బలపరచడానికి. మేము మీ యుద్ధ ఉన్నప్పుడు మనము శ్రమలు అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితే. మీ బ్యాప్టిజం ఇచ్చినప్పుడు సేవకుడు ముందే చెప్పాలి క్రైస్తవుడికి. అతనికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎవరికి ఇచ్చినా వాటన్నిటికీ నిలబడితేనే తీసుకోవాలా. ఆయన అంటే మళ్ళీ చదవం, కొంచెం వెనక్కి చదవం అదే మాట. మేము మీ యుద్ధ ఉన్నప్పుడు మనము వాళ్ళని కూడా ఇంక్లూడింగ్ కలుపుకొని చెప్తాడు. మనము శ్రమలను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి. అలాగే జరిగింది. అయ్యా ప్రభుని నమ్ముకుంటే మాకు శ్రమలు లేవు, ఇబ్బందులు లేవు, ఏం లేవు, అంతా హాయిగా ఉంటుందో బోధిన్నాం కదా మేము, ఇదేంది అంటారు. లేకపోతే అదే అందుకే వీళ్ళు ఏం చేశారు? ముందుగానే చెప్పారు. నిజంగా అదే జరిగింది. అమ్మ ముందుగానే చెప్పాడు సేవకుడు మాకు బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు, మాకు బోధ నేర్పించినప్పుడు చెప్పాడు. కనుక వచ్చిన ఆయన కనుక కొంచెం కంగారు పడకుండా నిలబడతారు వాళ్ళు. ముందుగా చెప్పారు. మీకు ఏం కదా హాయిగా ఉంటారంటే ఎట్లుంటుంది పరిస్థితి? కంటిన్యూ చదమ్మా. అలాగనే ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకును మనము నియమింపబడితే. మీ సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు మనని. దేనికి తెలుసా? పరలోకానికి మాత్రమే కాదు, ఆయన పిల్లలుగా మాత్రమే కాదు, శ్రమలను కూడా భరించాలా. తండ్రి ఆస్తి కావాలా? తండ్రి బాధలు నాకు తండ్రి పరీక్ష పెడితే వద్దంటే ఎట్లా? శ్రమలు, అట్టి శ్రమలను చదవము అదే వచ్చినము. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడితిమి. ఎట్టి శ్రమలను? అనేక శ్రమలను భరించాలి మనం. అందుకే దేవుడు మనల్ని నియమించాడు. శ్రమలో కూడా దేవుని కృప మన తోడు ఉంటుంది. ఇంకొంచెం కింద చదవమ్మా. నేనును ఒకవేళ శోధించునేమో అని, మా ప్రయాసం వ్యర్థమైపోనేమో అని మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతని పంపాను. ఒకవేళ శ్రమల వల్ల మీరు ఏమైనా డిస్టర్బ్ అవుతారేమో అని చెప్పి పౌలుకి ఎంత చేరుతుంది చూడు కదా. కాపరి కదండి బాధ. విశ్వాసులు ఏమైనా డిస్టర్బ్ అవుతే టెన్షన్. అందుకే ఏం చేస్తుండే, నేను అప్పుడప్పుడు సరి చేస్తుండే, పత్రికలు రాసి వీళ్ళు నిలబెడుతుండే. దేవుడి కోసం వీళ్ళు నిలబడాలా, లేకపోతే మా ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. మేము కష్టపడి బోధించింది అంతా ఏమైపోతుంది? బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం.
హెబ్రీయులు 5:7. యేసు ప్రభు కూడా శరీరం ఉందండి. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగలవాడికి, అంటే తండ్రి అయిన దేవుడికి తనను మరణం నుండి రక్షింపగలవాడికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడేను. సెలెక్ట్ అయిపోయాడు పర్సన్. మహారోధంతోనూ కన్నీళ్లతోనూ శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ ప్రార్థన చేస్తాడు. ఆయన మర్చిపోలేదండి యేసు ప్రభు తండ్రిని. ఫ్రీగా వదిలిపెట్టిండు. ఆయనని భరించాడైనా. లోక రక్షకుడికే బాధలు శ్రమలు తప్పలేవు. ఆఫ్టర్ మనమెంత భరించాలా క్రైస్తవులం అయినందుకు? పరలోకం కావాలంటే శ్రమలు భరించాలా, దేవుడి కొరకు నిలబడాలా, లేకపోతే పరలోకం మిస్ అయిపోతుంది. చదువు అదే వచనము. శరీరధారి ఉన్న దినములలో మహారోధంతోనూ కన్నీళ్లతోనూ తన మరణమును రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడై ఉండి తను పొందిన శ్రమల చేత విధేయతను నేర్చుకొనేను. శ్రమల వలన ఏమైంది? విధేయత. దేవుడి దగ్గర అయ్యాడు. శ్రమలు, ఇబ్బందులు, బాధలు, దుఃఖము, యేసు ప్రభు దేవుడికి అవిధేయుడుగా మార్చలేదు, దేవుడికి విధేయుడుగా మారాడు. మనము శ్రమలు వస్తే దూరం అవుతున్నాము. ఏంది ఆయనకు మనకు వ్యత్యాసం అంటే ఆయన దృష్టి అంతా తండ్రి మీద ఉంది. ఎందుకు పంపాడు? ఆ పని మీద ఉంది. మనలాంటి మనిషి ఆయన, మనలాంటి రక్త మాంసములు ఉన్నాయి. పెళ్లి చేసుకోవాలంటే సెటిల్ అయిపోలేక నాకు భార్య, నా పిల్లలు, నా కుటుంబం డెవలప్ చేసుకుంటాను నేను అనుకుని ఆయన భూమి మీద ఉండిపోతే మనలాంటి శరీరం రక్త మాంసం కలిగి కూడా మనలాగా బతకలేదండి యేసుక్రీస్తు. ప్రత్యేకంగా అదే అయినది. ప్రపంచానికి ఆదర్శవంతుడైన, ప్రపంచానికి మార్గదర్శుడు, సర్వలోకానికి రక్షకుడు, దేవుని ఇష్టాన్ని చేశాడండి ఆయన. ప్రపంచ ప్రజలందరి కోసం తన ప్రాణాన్ని పెట్టి దేవుని సెలెక్ట్ అయ్యాడు. తండ్రి కుడిపక్షం కూర్చున్నాడు. ఇప్పుడు పోయాయన చచ్చిపోయిన వెంటనే 3 రోజులు లేపాడు దేవుడు. ఎందుకు? బ్రతికినంత కాలం ఆయన కొరకు బతికాడు ఆయన. యేసులాగా తిరిగి లేవాలంటే యేసులాగా బ్రతకాల మనం. అలా అని చెప్పి మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి, మీకు భర్త వద్దు, మీ భార్య వద్దు, మీ పిల్లలు వద్దు, కుటుంబం వద్దని దేవుడు చెప్పలేదండి మనని. మీరు హాయిగా ఉండండి, సంతోషంగా ఉండండి, నా పని చేయండి, నా పని చేయండి, నా కొరకు బతకండి, నన్ను మర్చిపోకండి, వాక్యాన్ని మర్చిపోకండి. కనపడని నేను కనపడుతున్న నా మాటలు మీ వాక్య రూపంగా అందించిన వాక్యాన్ని పట్టించండి, మీ పిల్లలకు నేర్పండి. మీ టైం అయిపోయిన వెంటనే రావాలి మీరు నా దగ్గరికి. యేసు రాకముందు అయితే పరదేశకి వెళ్ళాలి, యేసు వస్తే పరలోకానికి వెళ్ళాలా. చిన్న జీవితంలో ఇక్కడే సెటిల్ అయిపోతే ఎట్లా మనం? చాలామంది ధనవంతులు అంతా సెటిల్ అవ్వాలనుకుంటారు. ఏం సెటిల్ కామని కదా. రతన్ టాటా ఏం తీసుకెళ్ళాడు? మొత్తం బాగా సెటిల్ అయిపోతాం అనుకున్నాడు. చాలా ఉంది ధనం. చాలామంది పేదవాళ్ళని కూడా సహాయం చేస్తాడు. ఏమని తీసుకుపోగలిగినా ఏం లేదా. ప్రపంచంలో పరిపాలించిన అలెగ్జాండర్ గ్రేట్ ఏమని తీసుకుపోయినా ఏం ఎవ్వరు ఏం తీసుకుపోరు. ఇక్కడ సెటిల్ కావాలనుకుంటే దేవుడు దూరం అవుతాం, పరలోకం మిస్ అయిపోతుంది మనకి. ఇక్కడ సెటిల్ కావాలనుకున్నటోడు ఇక్కడ సెటిల్ కాడు. ఎక్కడ సెటిల్ అవుతారంటే నరకంలో సెటిల్ అయిపోతారు. ఇక్కడ సెటిల్ కాకపోయినా పర్లేదు, మనం అక్కడ సెటిల్ కావాలన్నప్పుడు అక్కడికి వెళ్తాం మనం. చూడండి, తను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. 1 పేతురు 2:21 చదవమా, త్వరగా అయిపోయినాయి. 1 పేతురు 2:21. ఇంకొకరు ఫిలిప్పి 1:9 కూడా రెడీ పట్టుకోండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏదే మాదిరి? ఎగ్జాంపుల్ మాదిరి ఉంచిపోయాను. చదవమ్మా. ఆయన ఏదయ్య మాదిరి అంటే ఆయన పాపము చేయలేదు, జస్ట్ చెప్పూరుకోలేడు, ప్రాక్టికల్గా జీవించాడు యేసుక్రీస్తు కదా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నాకు ఆనందం కలుగుతుందని తండ్రి అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. మన కోసం ఇవ్వగలుగుతాడా కదా. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు. సెలెక్ట్ పర్సన్ పరలోకానికి. పరిపూర్ణమైన మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, పరిపూర్ణమైన దేవుడిగా జీవించాడు భూమి మీద. మానవత్వం లేని ప్రజల మధ్య దైవత్వం కలిగి బ్రతికాడు యేసు ప్రభు. అందుకే సెలెక్ట్ అయ్యాడు. ఆయన అడుగుచాల్లో నడుచుకోవాలి మనం. ఆయన ఎక్కడ పాపం చేయలేదు. రెండోది, ఆయన నోట ఏ కపటము లేదు. కపటం కలిగి ఉన్నా పాపం చేసుకుంటూ పోతే పరలోకం లేదు అని అటు అర్థం. అయిపోయి నాకు స్టాంపు పడ్డది కదా పరలోకం పక్క అనుకుంటే మోసపోతాం. చివరి దాకా విశ్వాసాన్ని కాపాడుకోలే. శ్రమలలో ఇబ్బందులు కూడా దేవుడి కృప మనకు తోడు ఉంటుంది.
ఫిలిప్పి 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. మనకు అనుగ్రహించబడింది. దీవెనలు కాదు, ఆశీర్వాదాలు కాదు, శ్రమలు. ఆయన పక్షాన శ్రమ పడాలండి, కష్టపడాలా. ప్రభులోకి వచ్చిన తర్వాత కొన్ని పనులు తొందరగా ఆవు. మనకి శ్రమ అది మనకి దేవుడు కదా, దేవుడు పరీక్షిస్తాడు కొన్ని చాలా మనని. అపవాది శోధిస్తుంది, అది శోధనైనా సహించాలా కదా, దేవుడు పరీక్ష అయినా నిలబడాలా. అన్నిట్లోకైనా దేవుడు మనని కాపాడతాడు. శ్రమలు కూడా మన పక్షాన వస్తుంది. నిలబడతాడా. ఉద్యోగం ఇచ్చేవాడు ఎన్ని ఎగ్జామ్స్ పెడతాడు. 10th చదువుతూ వదిలిపెడతాడా? పాస్ అయ్యి మార్కులు వేసి పంపిస్తాడా? టెస్ట్ పెడతాడు, మనకి ఎగ్జామ్ పెడతాడు. పరీక్ష వద్దంటే ఎట్లా కదా. నువ్వు ఎంతవరకు ఉన్నా నీకు తెలియాలంటే పరీక్ష ఉండాలి ఖచ్చితంగా. పరలోకం నీకు ఇవ్వాలా, నాకు ఇవ్వాలనుకుంటే శ్రమలు ఖచ్చితంగా ఉండాలా. దేవుడే అనుమతిచ్చాడు. అవి ఎక్కడ తప్పించుకోలేం. అదే ఆయన చదవమ్మా, ఒకటి వచ్చడం అదే వచ్చిన ఒక్కసారి చదవమ్మా. క్రీస్తునందు విశ్వాసం ఉంచుటమే మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. ఎంతమంది తిట్టుకుంటారండి సేవకులు ఎక్కడ పరిచర్యకపోతే. శ్రమ ఆయన పక్షాన్ని భరించాలా. క్రైస్తవుడైనా ఇల్లు అద్దెకి ఇయ్యరు మనకి. మన పళ్ళు దగ్గర మనం ఉద్యోగాలు చేసేదట మనం చిన్న చూపు చూస్తారు. మనకి కామెంట్ చేస్తారు, మనం ఎక్కిరిస్తారు, మన ఏలని చేస్తారు, మన వెనకాల అరే క్రైస్తవుడు అంటారా కదా, అరే క్రైస్తవురాలంటారా. ఇవన్నీ భరించాలి మనము. కొన్ని వినపడతాయి, కొన్ని వినపడాయి. అన్నింటిని భరించాలి మనం. అన్నింటిని భరించి నిలబడాలి ఆయన కోసం కదా. తిమోతి రాసిన 2వ పత్రిక 3:12. 2 తిమోతి 3:12 చెప్తారు చక్కని మాట. 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బతుకు ఉద్దేశించువారు హింస పొందు. సద్భక్తి అంటే సత్యం, వాక్యానుసారం ఎవ్వరు బతకాలనుకున్నా హింసలు తప్ప, మనకి శ్రమలు తప్ప. ఎవ్వరు ఏమనకపోయినా మనం నిందిస్తారు, ఎవరు ఏమనకపోయినా మనం తిట్టుకుంటారు, ఎవరి గురించి ఏమనకపోయినా మనం చిన్న చూపు చూస్తారు, మన నేలని చేస్తారు. మన చుట్టుపక్కల వాళ్ళు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, మన కొలీగ్స్ అయినా ఎవరైనా సరే, ఇవన్నీ భరించాలి మనం. సద్భక్తితో దేవుడి కొరకు బతకాలనుకుంటే ఇవి తప్పే మనకి. మాకేం లేదు, ఆగున్నాం మేము అంటే ఇంకా నువ్వు లేవు అనమాట భక్తిలో. దాని అర్థం అదే. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. చివరిగా తిమోతి పత్రిక కూడా 4వ అధ్యాయం పట్టుకోండి ఒకరు. 1 తిమోతి యాకోబు 3:1 నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని మీలో అనేకులు బోధకులు కాకడి. మరీ కఠినమైన తీర్పు అంట మనకి. అంటే విన్నోని కొట్టండి, చెప్పినోని చావ కొట్టండి అనమాట. అంటే బోధకుడికి డబల్ పనిష్మెంట్ ఉందన్నమాట. కఠినమైన తీర్పు కాదు, మహా కఠినమైన తీర్పు. మళ్ళీ చదవమ్మా 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3:1 నా సహోదరులారా బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకండి. ఎందుకు? మీలో అనేకులు బోధకులు కాకుండా మహా కఠినమైన తీర్పు ఉంది. ఈజీ పని కాదు సేవకుడిగా కాపరిగా ఉండటం అంటే. కష్టమైంది ఇది. చదవమ్మా. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. అనేక విషయంలో తప్పిపోతున్నాము. కరెక్ట్ ఉండలేము మనము. వాక్యానుసారం ఉండలేకపోతున్నాం. కనుక మీరు అనేకులు బోధకులు కాకండి. ఎందుకంటే మరీ కఠినమైన తీర్పు ఉంది. అలా అని చెప్పి విశ్వాసులు ఎట్లయినా ఉండొచ్చని కాదు, వాళ్ళు కూడా భక్తిగా ఉండాలా. వీళ్ళు ఎట్లయినా కాదు, వీళ్ళకి మరీ కఠినమైన తీర్పు ఉంది అంటే వీళ్ళకి కఠినమైన తీర్పు ఉంటుంది, వీళ్ళకి మహా కఠినమైన తీర్పు. చివరి మాట 1 తిమోతి 4:15 బోధకుడు ఎంత అలర్ట్గా ఉండాలో చెప్పుడు. బోధకుడికి ఎంత బాధ్యత ఉందంటే
తను బోధ ఎవరికి చేస్తురో ఆ సంఘస్థులు కూడా కాపాడుకోవాలా. తిమోతికి రాస్తుండు పత్రిక, పౌలు రాస్తూ చెప్తుండు ఆత్మీయ కుమారుడికి, నీ యవ్వనం బట్టి ఎవడును నేను తృణీకరింపకుట తృణీకరింపనీయకు కానీ, అంటే నీ క్యారెక్టర్ని నువ్వు కాపాడుకో. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అని చెప్తుండు కాపరికి. అంటే విశ్వాసికి అప్లై కదా, విశ్వాసులు కూడా అలానే ఉండాలా. విశ్వాసులకు మాదిరిగా ఉండు తిమోతి. కంటిన్యూ చదవమ్మా. నేను వచ్చే వరకు చదవాల బాగా, విశ్వాసులైన కాపరైన చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచనమానముగా నీకు అనుగ్రహింపబడి, నీలో ఉన్న వరమును, నువ్వు పాటలు పాడేవాడువా, వర్షిప్ చేసేవాడువా, బోధించేవాడువా, హెచ్చరించేవాడు, నీ పని నువ్వు చేయాలా లోపం లేకుండా. అలక్ష్యము చేయకమును, నీ అభివృద్ధి అందరికీ తేటగా ఆత్మీయంగా బాగా డబ్బు సంపాదించడం కాదు అభివృద్ధి అంటే. వీటిని మనస్కరించుము, వీటి యందే ఇంతకుముందు చెప్పిన వాటి విషయంలో చదువుట యందు, బోధించుట యందు, పరిశుద్ధత అంటే వీటి యందే సాధకం చేసుకో. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్త కడిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ ఇన్నవారిని రక్షించుకొందువు. బోధకుడికి రెస్పాన్సిబిలిటీ ఎంత ఇచ్చాడు చూడండి. నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలా, నీ సంఘస్థుల్ని రక్షించాలను. నువ్వు బోధ ఎవరు చేస్తున్నావు వాళ్ళని కూడా రక్షించుకోవాలంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలా. తిమోతి చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్త ఉండాలి, ఎన్ని నియమాలు నిబంధనలు పాటించాలా. రెండోది, నీ బోధ కోసం జాగ్రత్త పడాలా, నిన్ను నీ బోధ ఇన్న వారిని కూడా రక్షించుకోవాలను. కనుక 7 ఏళ్ళు శ్రమలు, 7 ఏళ్ళు లేవిందన్నమాట అబద్ధం. చచ్చిపోయేదాకా సుఖము దుఃఖము మనకి ఎప్పుడు జతగానే ఉంటాయి. చివరి దాకా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఆయన కొరకు బ్రతికితే, యేసు రాకముందు కళ్ళు మూస్తే పరదేశకి వెళ్తాం, యేసు వస్తే పరలోకానికి వెళ్తాం ఖచ్చితంగా. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞత స్తుతులు. విన్న మీకు కూడా యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు.